ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని మందుల బస్తీ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు 50 లక్షల నిధులతో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జీహెచ్ఎంసీ ఏఈ ఆశతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని, శ్మశాన వాటికలో బోరు, కాంపౌండ్ వాలు, గేటు, బాత్రూంలు, వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అవసరమైతే మరికొంత నిధులు మంజూరయ్యే విధంగా చూస్తామని పేర్కొన్నారు. గత నెలలో మందుల బస్తీలో వివిధ ప్రాంతాలలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తన సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శ్మశాన వాటిక సమీపంలోని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసింహరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి మేకల హరినాథ్, చందు యాదవ్, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి, కుమ్మరి రాజు, మందుల బస్తీ కమిటీ సభ్యులు శ్రీధర్, రఘు, శ్రీనివాస్, కమల, మహేష్, రాజశేఖర్, శ్యామ్, మోహన్, మక్కల, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నేను మన కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారికి, ఇంకోటి మా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ మా ముద్దమన్న, అందరికీ ధన్యవాదాలు. ఇది మా బొందలగడ్డ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. ఇక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు దానివల్ల మా అన్నగారు మాకు ఏదో మనకు సహకరించారు. 50 లక్షలు మాకు శాంక్షన్ చేసిర్రు. ఇది మాకు ఎందుకంటే మా పూర్వీకుల నుంచి ఉన్నది స్థలం. ఇది అప్పటికి చాలా మటుకు అంతా ఆక్యుపై చేసారు. ఇదంతా మాదే ఉండే అప్పుడు. సరే ఇప్పుడు ఎనీవే ఇప్పుడు కానీ మా అన్నగారు కార్పొరేటర్ గారు మాకు సహకరించి మాకు ఈ శాంక్షన్ చేశారు. మా మందుల కులం నుంచి అందరి నుంచి మరొకసారి అన్నగారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మందుల బస్తీ గ్రేవ్యార్డ్కి 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. తక్షణమే ఏ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా ఏళ్ళ సంది పెండింగ్ ఉంది. దీనికి ఇంతకుముందు ఫండ్స్ వచ్చి కూడా ఇదైపోయింది, స్లాబ్స్ అయిపోయింది. ఇప్పుడు కాంట్రాక్టర్ లాగా ఇప్పుడు కంపల్సరీ మండే నుంచి వర్క్ షురూ అవుతుంది. ఈ మందుల బస్తీ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మీరు ఎలా కావాలో అక్కడ దగ్గర ఉండి అన్ని పనులు చేయించుకున్నాం. కాంపౌండ్ వాళ్ళు, తర్వాత బోరు, సిట్టింగ్ రూమ్స్, వాష్రూమ్స్ జెంట్స్ లేడీస్కు, అలాగే ఇక్కడ పక్కన కూడా ఈ బస్తీకి అంతా కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. బాగా డ్రగ్స్ తీసుకొని అవంతా తాగి కూడా పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది బొందలగడ్డ నీళ్ళు రావడంలో. దాని గురించి కూడా సీసీ కెమెరా పెట్టించడం, ఇంకేమంటే పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి జర గస్తీ పెట్టించి వాళ్ళందరూ కూడా ఇక్కడ బాగా దాంతో ఈ ప్రాంతం అంతా కూడా బాగా ఇబ్బంది జరుగుతుంది. అందుకే దీని అంతా కూడా కాంపౌండ్ మంచిగా హైట్ కట్టి ఇక్కడ ఓవర్ రాకుండా కూడా చూసుకుంటాం. బాగా వీళ్ళందరి పైన ఉందని చెప్తాను. మొత్తం వర్క్ ఇది ఇప్పుడు మండే నుంచి షురూ చేస్తారన్న. ఓకే, ఒక 1.5 మంత్ క్లోజ్ అవుతుంది. ఇంకేదైనా మళ్ళీ తక్కువ పడితే కూడా ఇంకా దానికి నిధులు తీసుకొచ్చి దాన్ని అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. చాలా పాత బొందలగడ్డ. దీనికి 2 సార్లు పెట్టాం కూడా 2 సార్లు కాంట్రాక్టర్ రాక ఇదైపోయింది. మనకి మళ్ళీ తీసుకొని ఇచ్చేస్తాం. ఇక్కడ గేట్ సమస్యలు ఏమైనా ఉన్నాయి? ఇక్కడ ఇక ఉంటాయి సమస్యలు అన్నప్పుడు. ఏరియా పెరిగినా కొద్దిగా, ఏరియా ల్యాండ్ కాస్ట్ అయినా కొద్దిగా అన్ని సమస్యలు ఉంటాయి. గతంలో బొందలగడ్డది కంటే రానోడు ఉండే, ఈ ధరలు పెరిగినాక ప్రతిది ఒకటి ఉంటాయి కదా ప్రాబ్లం. మళ్ళీ చుట్టుపక్కల కూడా అన్ని ఇళ్ళు ఉన్నాయి కదా. ఇళ్ళు వచ్చినాయి కాబట్టి కొద్దిగా దానికి కూడా ఇబ్బంది లేకుండా చూడాలి. ఈ బొందలగడ్డ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి చూస్తాం.